ప్రతి గ్రామ వాలంటీరు ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు అని చెప్పి మేమందరం వారిని ప్రశ్నిస్తూ ఉన్నాము. స్వచ్ఛంద సేవకులమైన వాలంటీర్ల గురించి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వారికి కరెక్ట్ కాదని మేమందరం వారి పట్ల వారి మాటల పట్ల నిరసన తెలుపుతున్నాము. వెల్కమ్ టు భారత్ లోకల్. నేను మీ శివ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది వైసీపీ నాయకులు వాలంటీర్లు రాష్ట్రాల్లో ధర్నాలకు దిగుతూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వాలంటీర్లు రాష్ట్రంలో వైసీపీ నాయకులు ధర్నాలకు దిగారు. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాలంటీర్లను ఉద్దేశించి అలా అన్నారంటారా? అలాగ అనలేదు. వాలంటీర్లు వాళ్ళ గురించి ఆ ఉద్దేశంతో కూడా అలాగ అనలేదు పవన్ కళ్యాణ్. అంటే మహిళలు మిస్ అవ్వడానికి కొంతమంది కారణం అవుతున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ వీళ్ళు మాత్రం వాలంటీర్లనే అన్నారనేసి ధర్నాలకు దిగుతున్నారు. అంటే వాలంటీర్లే ధర్నాలు చేస్తున్నారు అంటున్నారా, లేకపోతే వాళ్ళ వెనకాల ఎవరైనా ఉంటూ ఈ ధర్నాలు చేయిస్తున్నారు అంటారు? మరేమో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ అయితే తను మంచిగా ఆలోచించారు కదా, మహిళల గురించి అలాగా మిస్ అవుతున్నారు అలాగనేసి తను ముందుకు వచ్చారు. మరి వాలంటీర్లు కూడాను అలాగే ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది వాలంటీర్లు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం పవన్ కళ్యాణ్ కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. అది నిజం తెలియకుండా వాళ్ళు అలా చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు కదా అలాగా. సో వాలంటీర్ని ఉద్దేశించి అయితే అన్నారంటారా, అనలేదంటారా? వాలంటీర్ అయితే అలాగ అనలేదు. అతను అలాగ అనరు కూడా. అతను మన మంచిగా మహిళల గురించి అలా చెప్తున్నారు కాబట్టి మనమే ఏదో ఒకటి ఆలోచించుకోవాలి. అతను దిష్టి బొమ్మ తగలబెట్టడం ఇవన్నీ ఎందుకు అలా చేయడము? సో ఇదైతే కరెక్ట్ కాదని మీరు అంటారు? కరెక్టే కాదు. మీ పేరేంటండి? పండు. అదే పవన్ కళ్యాణ్ వాలంటీర్లని ఏదో అన్నాడనేసి రాష్ట్రంలో ధర్నాలు అవి చేసి పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలను అయితే తగలబెడుతున్నారు. ఆ విషయం మీకు తెలుసా? తెలుసు. సో మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అసలు వాలంటీర్ని ఉద్దేశించి అలా అన్నారు అనుకుంటున్నారా? కాదండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన ప్రజాసేవ గురించే తిరుగుతున్నారు అతను. కానీ అతను అలాగా అండ కూడా నాకు తెలిసి, కానీ అతను ఏ విధంగా అన్నారో నాకు తెలియదు. కానీ లేడీస్ మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా అయితే పెట్టలేదు. నెక్స్ట్ ఆడవాళ్ళని కూడా వాలంటీర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ చూసుకొని అంటే డేటా అంతా ఎక్కడికి పోతుందని అడిగాడు తప్పించి వాలంటీర్ని అయితే ఒక మాట కూడా అనలేదు. ఇలాగ లేడీస్ కూడా కొద్దిగా భద్రంగా ఉంటే ఇంకా మంచిది కదా అని చెప్పి ఇది ఇలాగ ముందుకు సాగించారు అతను. అంతే తప్ప వాలంటీర్ ఉద్దేశించి అయితే అనలేదు. ఆ డేటా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందా అనే అతని ఉద్దేశంతో మనకి చెప్పాడు. అది తప్పుగా అనుకుంటే వాలంటీర్లు మనం ఏం చేయలేము. అది ధర్నాలు చేసి పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు తగలబెట్టడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదండి. అది అంతవరకు కరెక్ట్ కాదు. అలాంటివి కూడా మనం చేయకూడదు. నెక్స్ట్ టైం ఎవరి దగ్గర చేయనివ్వకుండా మనం కాపాడుకోవాలి జనసేన పార్టీని. మీ పేరేంటండి? దుర్గాప్రసాద్. అదే పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అతనిపై ధర్నాలు చేయడం, దిష్టి బొమ్మలు కాల్చడం రాష్ట్రంలో చేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించే ఆ మాటలు అన్నారా? వాలంటీర్లను అయితే ఉద్దేశించి మాత్రం పవన్ కళ్యాణ్ ఆ విధంగా అనలేదు. అతను చెప్పేది అంటే అందరూ వాలంటీర్లు అలా లేరు, అలా ఉద్దేశించి అనలేదు. కానీ ఏదో కొందరు వాలంటీర్లు మాత్రం అతను చెప్పినట్టే నిజమే. కొన్ని వాలంటీర్లు ఇంకా రేపులని ఇవని ఎక్సెట్రా చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా అన్నారు తప్ప అందరినీ ఉద్దేశించి కాదు. ఇంకా డేటా అసాంఘిక శక్తుల చేతులకు వెళ్ళి మహిళలు మిస్ అవ్వడానికి కారణం అనేసి పవన్ కళ్యాణ్ అంటే అది వాలంటీర్లనే అన్నారనేసి వాలంటీర్లు అటుపక్క వైసీపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. సో అది వాలంటీర్లను ఉద్దేశించి అన్నారా, నిజంగానే వారి డేటా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుందా? నిజంగా వెళ్ళొచ్చు, కానీ అతను ఉద్దేశించి అన్నది అయితే మాత్రం నిజంగా జరిగినాయి. మహిళల్ని కొన్ని మనం చూసాం కదా న్యూస్లో, వాటిల్లో నిజంగా అయితే మాత్రం జరిగింది కాబట్టి మనం ఇంకా నిజమనే అనుకోవాలి కాబట్టి. అదే అసలు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించే మాట్లాడారు అంటారా? నాకు తెలిసి నా ఉద్దేశపరంగా అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మటుకు ఎందుకంటే నేను అంటే అతన్ని పార్టీ పరంగా ఎంకరేజ్ చేసినట్టు కాదు, ఒక ఆడవాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. ఆడవాళ్ళు ఇప్పుడు ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా కూడా మాట్లాడుతున్నాను. వాలంటీర్ని ఉద్దేశించి అయితే తను మాట్లాడలేదు.
ఎందుకంటే డేటా అనేది నిజంగా వాలంటీర్లకి చాలా తెలుస్తున్నాయి. ఒకప్పుడు తెలిసేవి కాదు. ఇప్పుడు అకౌంట్ల పరంగా అని తంబేస్తేనే మీకు ఆ పథకాలు వస్తాయి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. అది కరెక్టే, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడలేదు. డేటా పట్టుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు తప్పుగా చేస్తున్నారేమో అని అంటున్నారు. ఇప్పటి వరకు కూడా అదృశ్యమైన ఆడపిల్లల కోసం ఎవ్వరు కూడా అడగలేదు, ఏ ప్రభుత్వం కూడా అడగలేదు. ఎందుకు అడగటం లేదో అని అతను ప్రశ్నిస్తున్నారు. దానికి కూడా దీంట్లోని తప్పులు ఎత్తుతున్నారంటే ఇదేం ప్రభుత్వం అనుకోవాలి? మన రాష్ట్రానికి దీనికి ఏమొచ్చిందో నాకు అర్థమైతే అవ్వట్లేదు. నేను ఒక గృహిణిగా అయితే మటుకు నేను ఒక తల్లినే, నాకు ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్లలపై చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఖండిస్తున్నారు, అది అడుగుతున్నారు. ఎవరొక్కరు నిలదీయడమే కదా కావాలి. దీనికోసం వాలంటీర్లు కూడా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకు బాగా ఆలోచించటం లేదనేది నాకు తెలియటం లేదు సార్, అది నేను అంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ వాలంటీర్లనే ఉద్దేశించి ఇలా చేశారని వాలంటీర్లు రోడ్ల మీదకి ఎక్కారు. అది వాలంటీర్లే ఎక్కారంటారా లేకపోతే వెనకాలండి ఎవరైనా ఇలా చేయిస్తున్నారంట? వెనకాతలుండి చేయిస్తున్నారని నా ఒపీనియన్. ఎందుకంటే ఏ గృహిణి అయినా సాధారణంగా కూర్చొని ఆలోచించండి. తను అన్ని పాయింట్ ముందు ఆలకించండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఫస్ట్ అది వినమానండి, విని అప్పుడు మాట్లాడమానండి. ఏ విషయమైనా సరే, ఏదైనా సరే ఇప్పుడుకొచ్చి పవన్ కళ్యాణ్ చేసే ప్రతి మీటింగ్లో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది, కానీ చెడైతే మటుకు ఉండటం లేదు. ఎందుకంటే కొంతమంది, నాకు రాజకీయాల కోసం అయితే నాకు తెలియదండి, కానీ అతను మటుకు ప్రతి పాయింట్ మాట్లాడుతుంటే నాకు అంటే ఇదా అని నాకైతే తెలుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ దృష్ట్యా 29,000 మందికి పైగా ఆడపిల్లలు మిస్ అయితే అందులో 15,000 మంది ఇంటికి చేరుకున్నారు. మిగతా 15,000 మంది అయితే చేరుకోలేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, దీన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా అని అడుగుతున్నారు. దాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం పట్టించుకోవాలండి. అతను పట్టించుకుంటారని అతన్ని సీఎంగా చేశాం. ఎందుకంటే ప్రతి దానికి సీఎం దేనికి చేస్తామండి? అతను ఏ విషయాన్నైనా, ఇదే కాదు ఏ విషయమైనా అతను పట్టించుకోవాలి, అతనే చర్యలు తీసుకోవాలి. అతను చేయలేనప్పుడు ఎలా అవుతుంది చెప్పండి ఒక మాట. ఏదైనా ఇప్పుడు ఒక ఆడపిల్ల కనిపించట్లేదని చిన్నపిల్ల పైన సరే, ఇప్పుడు ఎవరు ఆలీలా లేదు, చిన్నపిల్లల మీద, వయసు వచ్చిన వాళ్ళ మీద, భర్త లేని వాళ్ళ ఆడదైతే చాలు చాలు ఎక్కడెక్కడో ఆలోచించేవారు అండి. ఇప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి. అది మన వరకు రాకుండా ఇప్పుడే ఖండించాలి మనం ఏ విషయమైనా సరే. నేనైతే సపోర్ట్ చేస్తున్నానండి. అతను మాట్లాడేది మటుకు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు. నేను ఒక ఆడదాన్ని స్థానంలో నించొని నేను చెప్తున్నాను, అతను చేసింది చాలా కరెక్ట్. అదే వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రంలో వాలంటీర్లు కానీ వైసీపీ నాయకులు కానీ ధర్నాలకు దిగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను ఉద్దేశించి అలా మాట్లాడారంటారా? అది కరెక్ట్ కాదండి. అదైతే కరెక్ట్ కాదు. మరి అలాగే అన్ని మిస్సింగ్లు జరుగుతున్నాయి కాబట్టి ఆయన మాట్లాడారు. అదైతే కరెక్ట్ కాదండి. వాలంటీర్లను ఉద్దేశించి అన్నారంటారా? ఆయన ఉద్దేశించి అనలేదండి. ఆయనైతే ఆ ఉద్దేశం మీద ఆడపిల్లల మీద అన్నారండి. ఆయనైతే ఆ ఉద్దేశం మీద అది అనలేదు. అతను అంటే ఆడపిల్లలు మిస్సింగ్ అవుతున్నారు, మరి చాలా మంది చంపేస్తున్నారండి. మరి చాలా ఇది అవుతుంది కదా. మరి వయసుని పిల్లలు బయట తిరగాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఆయన అన్ని మాటలు అయితే కరెక్ట్ లేదండి. ఆయన అనేది కరెక్ట్గా చెప్పారు. మరి ఆయన మీద దిగడం, ర్యాలీ కార్డులు దిగడం కరెక్ట్ కాదు. ఆయన దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అంటే వాలంటీర్లు ఇలా చేస్తున్నారా, వాళ్ళ వెనకాల ఉండి ఎవరైనా చేయిస్తున్నారు అంటారు? ఇలా మరి వెనకాతలు ఉండే నడిపిస్తున్నారండి. ఎంతనా వెనకాతలు నడిపించుకుంటే వాళ్ళ ధైర్యం ఉండదు కదా. 5,000 రూపాయలకి అంత ధైర్యం రాదు కదా. సో 5,000 వాళ్ళకి ఇచ్చే జీతం వాళ్ళకి సరిపోతుంది అంటారా, లేకపోతే బయటకు చెప్పుకోలేక సైలెన్స్గా ఉన్నారండి. బయట సరిపోలేకపోయినా సరే ధైర్యంగా ఉంటున్నారంటే రేపు పొద్దునేమో అతను మళ్ళీ వస్తే ఏమైనా పెంచుతాడేమైనా ఉన్నారండి వాళ్ళు మాత్రం. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను అయితే ఉద్దేశించి అనలేదు. ఆయన అయితే ఆయన ఆడవాళ్ళ విషయంలో అయితే అతను అనరండి. అతను. మీ పేరేంటండి? నా పేరు నాగమణి అండి. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నారు. వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు తగలపెడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే వాలంటీర్లను ఉద్దేశించి అలా అన్నారా? లేదండి, అలా మరి తప్పుగా అర్థం చేసుకోవడం అది మీ రాంగు. అంటే మంచిగా ఏదైనా ప్రపంచంలో ప్రతిదీ జరగాలని ఆలోచనతో ఆయన వచ్చాడు కాబట్టి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆడవాళ్ళ కోసమే మాట్లాడుతున్నారు, అది ప్రత్యేకించి వాలంటీర్ల కోసమే మాట్లాడుతున్నారని మీరు తప్పుగా అర్థం చేసుకొని మీరు ఇలాంటి పనులు చేయడం తప్పు. అది మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాల్ని, ఇక్కడ దుర్ఘటనల్ని బట్టి మాట్లాడడం జరిగింది. దీనికోసం మీరు కూడా ఏదైనా మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు కూడా ఆలోచించండి. వాలంటీర్లను ప్రత్యేకించి అన్నారని వాలంటీర్లు అందరూ కూడా ఇలా ధర్నా చేయడం కరెక్ట్ కాదు. అందులో తప్పుడు మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ఆ తప్పుడు మనుషుల కోసం మాట్లాడారు. అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకెంతకన్నా ఇంకేం.
సో పవన్ కళ్యాణ్ అనేది వాలంటీర్ని అయితే అనలేదు అంటారు. వాలంటీర్లు ప్రత్యేకించి అందరు వాలంటీర్లు కాదు, అందులో ఉన్నారు కదా. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను బట్టే కదా ఇప్పుడు ఏదైనా చెప్తారు, మాట్లాడతారు. ఆ విధంగానే మాట్లాడారు తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు. సో ఇదండి విశాఖ నగరంలో పబ్లిక్ టాక్. అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాలంటీర్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, అయితే కొంతమంది వాలంటీర్లు డేటా బేస్ చేసుకొని కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అన్నారే తప్ప మహిళలను కానీ వాలంటీర్లను కానీ ఉద్దేశించి అనలేదని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మహిళల పట్ల కానీ ప్రజల పట్ల కానీ మంచిగానే మాట్లాడతారని, ప్రజలకి సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. కెమెరామ్యాన్ భరత్తో మీ రిపోర్టర్ శివ, విశాఖపట్నం.